హాయ్ గైస్ అందరికీ ఈరోజు మనమైతే వివో X100 ప్రో అనమాట. ఇదైతే మీకు 5G సపోర్ట్ అయితే వస్తుంది. మీకు దీని లాంచ్ డేట్ వచ్చి మనకైతే ప్రస్తుతం అయితే జనవరి 31 అని అనుకుంటాను. మామూలుగా లీక్స్ రూమర్స్ ప్రకారం జనవరి 31 అయితే అనుకుంటాను. చూడాలా మళ్ళీ జనవరిలో ఎప్పుడు లాంచ్ చేస్తుందో తెలియదు. ఒకవేళ లాంచ్ చేసిన రోజు మీకు ఒక షార్ట్ వీడియో అయితే చేస్తా. అప్పుడైతే చూడండి ఒకసారి ఎప్పుడు లాంచ్. ఈ రూమర్స్ ప్రకారం అయితే 31 అయితే అంటారు. మనం చూడాలా. ఫస్ట్ అయితే మీరు ఇంకా ఏమన్నా లైక్ కూడా అండి ఈ వీడియోకి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. అయితే మీకు ఈ ప్రైస్ మొబైల్ వచ్చి అరౌండ్ మీకు 60 నుంచి 65 వేల వరకు అయితే ఉండొచ్చు. ఈ మొబైల్ అయితే వివో X100 ప్రో అనమాట. ఈ మొబైల్ పేరు అయితే వచ్చి మీకు వచ్చి మీడియాటెక్ డైమెన్సిటీ 9300 అనమాట ప్రాసెసర్ అయితే. మీకు లాస్ట్ 12 GB ర్యామ్ వరకు అయితే ఉంటుంది. అలాగే మీకు ఇంకా డిస్ప్లే సైజ్ వచ్చి 6.78 ఇంచెస్ డిస్ప్లే. అలాగే మీకు AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. 120Hz రిఫ్రెష్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్, రెండో కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్, మూడో కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ 4.3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఒక LED ఫ్లాష్ అయితే ఉంటుంది. బ్యాక్ కెమెరాతో మెయిన్ కెమెరాతో 8K పెట్టి 30 fps వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా మీకు ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 32 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 5400 mAh బ్యాటరీ. 100 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే ఇస్తాడు మీకైతే. అలాగే మీకు నానో సిమ్స్ అయితే ఉంటాయి. అలాగే 5G సపోర్ట్ అయితే ఉంది. ఇంకా డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ రెండు కూడా ఉన్నాయి అనమాట. ఇంకా డీప్గా వెళ్ళినట్టయితే మనం స్పెసిఫికేషన్స్ లేకి మామూలుగా దీని ఆండ్రాయిడ్ వచ్చి మనకైతే Android 14 మంది అయితే రన్ అవుతుంది అనమాట. UI వచ్చి ఆర్గినో OS అనమాట. అలాగే అపర్చర్ వచ్చి 64 బిట్ 4 నానోమీటర్ అయితే ఉంటుంది దీంట్లో అయితే. గ్రాఫిక్స్ వచ్చి ఇమ్మర్టాల్స్ G720 అనమాట. ఇంకా MC12. ర్యామ్ వచ్చి LPDDR5X. ఇంకా దీంట్లో అయితే స్క్రీన్ సైజ్ వచ్చి మనకి 6.78 ఇంచెస్ డిస్ప్లే. మీకు నాకు ఆల్రెడీ చెప్పినట్టు నేనైతే. అపర్చర్ రేషియో వచ్చి 20:9. పిక్సెల్ డెన్సిటీ వచ్చి 453. స్క్రీన్ బాడీ రేషియో వచ్చి 89.99% అయితే ఇచ్చాడు. ఇంకా మీకు HDR సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. 120Hz రిఫ్రెష్ రేట్. స్క్రీన్ బాడీ రేషియో వచ్చి 93% అయితే ఇచ్చాడు. హైట్ వచ్చి 164 mm అనమాట. వెడ్త్ వచ్చి 75.2 mm. థిక్నెస్ వచ్చి 8.9 mm. ఇంకా వెయిట్ వచ్చి 221 grams అనమాట. 221 grams మీకైతే మొబైల్ అనేది. మీకు ప్రస్తుతానికైతే 2 కలర్స్ అయితే లీక్స్ అయితే వచ్చాయన్నమాట. ఒకటి ఆరెంజ్, ఒకటి బ్లూ. ఈ 2 కలర్స్ వల్ల అయితే మీరు వస్తున్నాయి ఈ మొబైల్ అనేది. అలాగే ఇంకా మీకు మీరు మామూలుగా 30 మినిట్స్లో అయితే 30 మినిట్స్ 1.5 మీటర్స్లో 30 మినిట్స్ వరకు అయితే సర్వైవ్ అయితే అవ్వగలదు. అందుకాడికి పెడితే ఇంకా జెండా ఎత్తుతుంది అనమాట మొబైల్ అనేది. IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. డస్ట్ ప్రూఫ్ కూడా ఉందన్నమాట దీనికైతే. బ్యాక్ కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది కదా, దాని మెయిన్ కెమెరా ఉంది కదా, ఫస్ట్ కెమెరా దాన్ని 50 మెగాపిక్సెల్ అపర్చర్ వచ్చి 1.75 అపర్చర్ అనమాట. సెకండ్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ 2.0 అపర్చర్. మూడో కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ 2.5 అపర్చర్ అనమాట. దీంట్లో ఏమేమి ఫీచర్స్ కూడా అయితే మిస్ చేయలేదు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి సింగిల్ కెమెరా 32 మెగాపిక్సెల్, అపర్చర్ వచ్చి 2.0 అయితే ఇచ్చాడు. మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే ఉంది దీంట్లో అయితే. మీకు 100 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్తో మీకు 50% వచ్చి కేవలం మీకు అయితే ఒక 15 నిమిషాల్లో 50% అయితే ఎక్కేస్తుందంట. 100 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్తో 50% అయితే 15 మినిట్స్లో అయితే ఎక్కేస్తుందంట అంటారు. మరి చూడాలా. కానీ హీట్ కూడా ఆ మాదిరి అయితే అవుతుంది అనుకోండి. హీట్ అయితే కొంచెం ఎక్కువ అయితే అవుతుంది ఫ్లాష్ ఛార్జింగ్ వల్ల. కానీ మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ మీకు 67 వాటు ఆ మాదిరి 45 వాటు ఆ మాదిరి ఉంటే మీకు ఛార్జింగ్ స్పీడ్ ఎక్కేటట్టయితే మీ దగ్గర మొబైల్స్ ఉంటే మీరు మామూలుగా బ్యాక్ సైడ్ కేస్ ఉంటుంది కదా, పౌచ్ తీసి ఛార్జింగ్ పెట్టండి. మీకు హీట్ జనరేట్ అయ్యేది కూల్ అయితే అవుతుంటుంది అనమాట ఆటోమేటిక్గా. మీరు పౌచ్ అట్టే పెట్టి ఛార్జింగ్ పెట్టడం వల్ల ఏంటంటే అది హీట్ అయ్యి మామూలుగా కాలిపోయే అవకాశాలు కూడా అయితే ఉంటాయి. సో మీరు ఆ మాదిరి అయితే చూడండి.
స్టోరేజ్ వచ్చి దీంట్లో UFS 4.0 అనమాట. దీంట్లో అయితే యూజ్ చేసింది. ఇంకా 5G సపోర్ట్ అయితే ఉంది, ఇంకా NFC అయితే ఉంది, 5.4 బ్లూటూత్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. మీకైతే FM రేడియో అయితే ఉండదు, స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, లౌడ్ స్పీకర్ అనమాట. ఇవైతే మీకు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అనమాట దీంట్లో అయితే. ఇంకా ఇవే అనమాట దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ గైస్, అందరికీ సీ యు టుమారో.